అపోస్తలుల కార్యములు మొదటి పాఠము పరిచయము మరియు చరిత్ర. అనేక విధాలుగా అపోస్తలుల కార్యముల పుస్తకం క్రొత్త నిబంధనలో చాలా వరకు నిర్లక్ష్యం చేయబడుతున్నదిగా మారింది. యోహాను తన సువార్తలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దైవత్వపు రుజువును తెలియజేశాడు. ఆ సందర్భంలో ఆయన రాసిన చివరి మాటలకును ఆ తరువాత రోమీలకు రాయబడిన పత్రిక మొదలుకొని క్రైస్తవులైన వ్యక్తుల పేరిట లేదా మొదటి శతాబ్దములోని ప్రభువు యొక్క ఆయా సంఘముల పేరిట వ్రాయబడిన 21 పత్రికల వరకును మధ్యగల పెద్ద అగాధమునకు ఈ పుస్తకం వంతెనగా నిలుస్తున్నది. అపోస్తలుల కార్యముల పుస్తకం లేనట్లయితే క్రీస్తును అంగీకరించిన వారిని గూర్చిన వివరాలు మరియు గ్రంథస్థం చేయబడిన అపోస్తలుల ప్రసంగాల ఉదాహరణములు మనకు అందుబాటులో ఉండేవి కాదు. క్రీస్తు సంఘము ఎలా స్థాపించబడింది, అది ఎలా ఎదిగింది, దాని ఏర్పాటు ఏమయ్యుండింది, దాని ఆరాధన క్రమము ఎలా ఉండింది మరియు దాని కార్యకలాపములు ఏమయ్యుండినవి మున్నగు విషయాలన్నిటిలో ఈ పుస్తకము దివ్యమైన మార్గనిర్దేశకమై ఉన్నది. ఈ పుస్తకం లేనట్లయితే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనము తెలుసుకొనబోతున్నట్టు పెంతెకోస్తు దినాన యేసు పరిశుద్ధాత్మను పంపిన వివరము మనకుండేది కాదు. ఇంకా పరిశుద్ధాత్మ చేత అనుగ్రహింపబడి అపోస్తలుల యుగంలో దేవుని సేవకుల మధ్య ప్రయోగింపబడిన అధికారముతో కూడిన అద్భుత కార్యములు చేయు వరములను గూర్చి నిర్దిష్టమైన మరియు ఖచ్చితమైన వివరము మనకు తెలిసేది కాదు. ఈ పుస్తకము అధ్యయనం చేయడం ద్వారా పరిశుద్ధాత్మ మన అంతరంగములో నివసించుట గూర్చి కూడా మనము నేర్చుకుంటాము. అపోస్తలుల కార్యములు రచయిత. ఈ అధ్యయనము కొంత పరిచయపూర్వకమైన విషయముతో మొదలవుతుంది. మొట్టమొదట అపోస్తలుల కార్యముల పుస్తకమును ఎవరు రాశారు? ప్రియ వైద్యుడైన లూకా రచించాడని 2 ముఖ్యమైన వాక్య భాగములు మరియు బలమైన బాహ్య రుజువు తెలుపుచున్నవి. లూకా రాసిన సువార్త మరియు అపోస్తలుల కార్యముల పుస్తకమును వ్రాసింది వైద్యుడైన లూకాయే అని లూకా సువార్త 1వ అధ్యాయం 1 నుండి 3 వచనములు మరియు అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు మనకు స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రత్యేకించి ఈ 2 పుస్తకములలోని తొలి పలుకులను పోల్చి చూచినట్లయితే ఈ విషయం మనకింకా వివరంగా తెలుస్తుంది. ఘనత వహించిన తెయోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు. క్రైస్తవ్యమును గూర్చిన ప్రత్యక్ష సమాచారము అందుబాటులో ఉండిన వారితో లూకా మాటలాడగలిగాడనే విషయాన్ని గమనించండి. గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. లూకా సువార్త 1వ అధ్యాయం 1 నుండి 4 వరకు. ఓ తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 1 నుండి 2 వరకు. అపోస్తలుల కార్యముల పుస్తకము లూకాయే రచించాడని తుది అభిప్రాయమును మనకు కలిగించు బలమైన బాహ్య రుజువు 2వ లేదా 3వ శతాబ్దంలో రాయబడింది. ఆ ఒక్క పత్రం కూడా
అపోస్తలుల కార్యముల పుస్తకము రచించిన లూకా ఒక క్రొత్త నిబంధన ప్రవక్తయుండెననే విషయాన్ని మనకు తెలియజెప్పుతున్నది. ఐరేనియస్, అలెగ్జాండ్రియా వాడైన క్లెమెంతు, తెర్తుల్లు, ఓరిగెన్ మరియు యూసీబియస్ వంటి రచయితలు మొదటి శతాబ్దము తర్వాత క్రైస్తవ్యమును గూర్చి వ్రాసిన గనులు. వీరందరూ ఈ పుస్తకమును లూకాయే వ్రాసాడని చెప్పుతున్నారు. నిజమేంటంటే ఈ రచనకు కర్త పరిశుద్ధాత్మయే. అయితే దీనిని రచించినది లూకాయే అనే విషయం మనకు స్పష్టమవుతున్నది. ఈ సందర్భంలో వాస్తవానికి ఈ లూకా ఎవరయ్యుండెను అనే విషయాన్ని ఆలోచించుదాము. లూకా పౌలుతో పయనించిన సహచరుడు. అతడు సువార్త ప్రకటనలో పౌలు యొక్క జతపనివాడై ఉండెననే విషయం మనకు తెలిసిందే. ఈ విషయం ఈ క్రింది విధంగా రుజువవుతుంది. మేము అని పిలువబడుతున్న విభాగాల్లో అపోస్తలుల కార్యముల పుస్తకము యొక్క రచయిత కలుపబడి ఉన్నాడు. మేము ముగించితిమి, మేము అనుభవించితిమి మొదలగు మాటలు మనము అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 10వ వచనం, 20 నుండి 21 అధ్యాయాలు, ఆ తరువాత 27 మరియు 28వ అధ్యాయాలకు వచ్చినప్పుడు మేము ఈ విధంగా చేసితిమి అని తెలియజెప్పి ఆ వాక్య భాగాలు ఎక్కువగా కనబడతాయి. గనుక రచయిత ఎవరైనా అతడు అపోస్తలుడైన పౌలు యొక్క జతపనివాడై ఉండెను. ఫిలోమోనుకు రాసిన పత్రిక 23 నుండి 24 వచనాలు కూడా లూకా అపోస్తలుడైన పౌలుతో కూడా ఉండిన సహచరుడు మరియు జతపనివాడై ఉండెనని తెలియచెప్పుతున్నవి. వ్యాధులు మరియు వాటి పోకడలను గూర్చి లూకాసు వార్త మరియు అపోస్తలుల కార్యముల పుస్తకంలో వ్రాయబడిన కథనాలు, ఈ 2 పుస్తకాలను రచించినది ఎవరైనా వైద్య సంబంధమైన భాష మరియు దానిని అభ్యసించుటలో అతనికి కొంత ఆసక్తి ఉండినదని మనము ఆలోచించేలా చేస్తాయి. లూకా అన్యుడయుండెననియు ప్రియమైన స్నేహితుడు మరియు వైద్యుడయుండెననియు మనము కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10 నుండి 14 వచనముల ద్వారా తెలుసుకుంటాము. కాబట్టి అపోస్తలుల కార్యముల పుస్తకమును లూకాయే రచించాడనియు ఆయన పౌలునకు తన మిషనరీ ప్రయాణాల్లో ప్రియమైన స్నేహితుడు, సహచరుడు మరియు జతపనివాడైన ఒక అన్య వైద్యుడయుండెననియు బైబిలులో నుండి మరియు వెలుపటి రుజువు నుండి తేటతెల్లమవుతున్నది. అపోస్తలుల కార్యములు రచింపబడిన తేదీ. పౌలు రోమా పట్టణములోని చెరసాలలో 2 సంవత్సరములు ఉండెననియు ఆ కాలము ముగిసిన తరువాత ఈ పుస్తకమును రాసింది లూకాయే అనియు అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం ముగింపులో రాయబడిన వివరము సూచిస్తుంది. ఈ పుస్తకము విజయవంతమైన స్వరంతో ముగింపు చేయబడుతున్నది. పౌలు చక్రవర్తి ఏలుబడి సాగుచుండిన రోమా పట్టణములోని తన సొంత అద్దె ఇంటిలో ఉన్నాడు. ఆయన దేవుని రాజ్యము మరియు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విషయాలను నేర్పించుచుండినాడు, స్వేచ్ఛగా బోధించుచుండినాడు. ఆయనను ఎవరునూ ఆటంకపరచలేదు. ఆహా, అద్భుతమైన ఈ పుస్తకానికి ఇది ఎంత గొప్ప విజయవంతమైన ముగింపయ్యున్నది కదా. కానీ ఇట్టి పరిస్థితి పుస్తకపు ముగింపులో ఉన్నది గనుక ఈ పుస్తకము రాయబడిన తేదీ సుమారు క్రీస్తు శకము 63 అయ్యుంటుందని మనము చెప్పుకొనవచ్చు. ఈ తేదీకి సంబంధించిన రుజువును పౌలు యొక్క తీర్పు లేదా మరణమునకు ముందుగా వ్రాయబడింది. క్రీస్తు శకం 67లో నీరో చక్రవర్తి యొక్క అతి దుష్టమైన నిర్ణయమును బట్టి పౌలు మరణించాడని
మత ప్రమేయము లేని చరిత్ర చెబుతుంది. పౌలు చావు గూర్చిన సూచన ఈ పుస్తకములో ఏదీ లేదు. క్రీస్తు శకము 64లో రోమా పట్టణములో గాని మరియు దాని చుట్టుపక్కల ప్రాంతంలో గాని నీరో చక్రవర్తి సంఘమును హింసించాడను సంకేతము ఏదీ లేదు. రెండవది, యూదా యుద్ధము లేదా క్రీస్తు శకము 70లో జరిగిన యెరూషలేము పట్టణము యొక్క నాశనమును గూర్చిన రెఫరెన్సు ఏదీయునూ లేదు. ఇంకా యోహాను రాసిన పత్రికలు దానికి విరోధంగా మాట్లాడుతున్న విషయం అనగా మలి సంవత్సరములలోని జ్ఞానవాద సంబంధమైన నాస్తికత్వమును గూర్చిన చర్చ కూడా లేదు. చివరిగా తుదకు పౌలు మరణించక మునుపు ఆయన అనేక సంవత్సరాలు ఆయా చోట్లకు వెళ్ళి బోధించగలిగాడనియు క్రీస్తును ప్రకటించగలిగాడనియు మేము నమ్ముతున్నాము. అలాగైతే పౌలు మొదటిసారి చెరసాలలో వేయబడి విడుదల చేయబడిన తరువాత ఈ పుస్తకము సుమారు క్రీస్తు శకం 63లో వ్రాయబడిందనేది మా తుది అభిప్రాయం. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలోమోనుకు రాయబడిన పత్రికలోని కొంత భాగం పౌలు చెరసాలలో ఉండినప్పుడు వ్రాయబడినవే. ఇవి ఈ తుది అభిప్రాయమునకు తోడ్పడుచున్నవి. అంతేగాక పౌలు తన విడుదల కోసం ఎదురుచూచుచుండెననే అభిప్రాయమును కూడా కలుగజేయుచున్నవి. ఈ పుస్తకము ఎవరికి వ్రాయబడింది? పుస్తకము యొక్క గ్రహీత ఎవరు? లూకా సువార్త మరియు అపోస్తలుల కార్యముల పుస్తకము కూడా దేవుని ప్రేమించువాడు అని అర్థమిచ్చు పేరుగల తెయోఫిలాను సంబోధిస్తూ వ్రాయబడినవని లూకా సువార్త 1వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు మరియు అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 1వ వచనములో చూశాము. తెయోఫిలా అనగా దేవుని స్నేహితుడు అని అర్థమిస్తుందని కొందరన్నారు. కానీ అది దేవుని ప్రేమించువాడు అని అర్థమిస్తుందనే భావాన్ని అధిక నిర్వచనములు తెలియజెప్పుతున్నవి. ఆహా, ఇదెంత వినసొంపైన పేరు కదా! పేర్లు చాలా ముఖ్యం. ఇంతేగాక లూకా వ్రాసిన సువార్తలో ఈయన ఘనత వహించిన అని సంబోధింపబడుతున్నాడని కూడా మనము గమనిస్తాము. అపోస్తలుల కార్యముల పుస్తకంలో మొదట 23వ అధ్యాయం 25 నుండి 26లోను, ఆ తరువాత 24వ అధ్యాయం 3వ వచనం మరియు 26వ అధ్యాయం 25వ వచనములోను మహాఘనత వహించిన అనే వ్యక్తీకరణము ఉపయోగింపబడిన ప్రతిసారి అదొక గవర్నరును లేక అధిపతిని లేదా రోమా సామ్రాజ్యములో అధికారము కలిగి ఉండిన ఒకరిని సూచించుచుండింది. దీనిని బట్టి తెయోఫిలా ఈ పుస్తకము యొక్క గ్రహీతయ్యున్నాడని మనకు తెలుస్తున్నది. ఇంకా తెయోఫిలా రోమా సామ్రాజ్యములో అధికారము గలవాడై ఉండెనని మనము భావింపవచ్చు. ఒకరు ఒక ప్రక్క ప్రభుత్వాధికారిగాను, అదే సమయంలో మరొక ప్రక్క ప్రభు అయిన యేసుక్రీస్తునందు భయభక్తులు గల శిష్యుడుగాను ఉండుట ఎవరికైనా సాధ్యమవుతుందా కాదా అనే విషయాన్ని తెయోఫిలా తెలుసుకొనగోరుచుండెను. ఈ విషయం ఈ పుస్తకమందంతటను లూకా ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చుచున్న సంఘటనల ద్వారా స్పష్టమవుతున్నది. అందుకే కాబోలు తత్ఫలితంగా ఈ విషయం క్రొత్త నిబంధనలోని ఏ పుస్తకము కంటేనూ అపోస్తలుల కార్యముల పుస్తకములో ఎక్కువగా సంబోధింపబడుతున్నది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయములో ఒక శతాధిపతి కొర్నేలి విశ్వాసమునకు విధేయుడయ్యాడు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం ప్రకారం ఫిలిప్పీ పట్టణములోని చెరసాల నాయకుడు మరియు అతని కుటుంబమంతయు విశ్వాసమునకు విధేయులయ్యారు. ప్రజాసేవకులైన వీరు
క్రీస్తు శరీరములో కూడా అటువంటి వారే అయ్యుండలేదని చెప్పగల సంకేతమేదియూ లేదు. ఒకడు ఆయన పరిచారకుడై ఉంటూనే ఇటువంటి ప్రభుత్వ పరిచారకులై ఉండిన వారిని గూర్చి పౌలు ప్రస్తావిస్తున్నట్లు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో అదే సమయంలో అతడు క్రీస్తు శరీరములో ఆయన యొక్క నమ్మకమైన దాసుడయుండుటను దేవుడు అనుమతిస్తాడన్నట్టు కనిపిస్తున్నది. పౌలు యొక్క చెరసాల జీవితం అపోస్తుల కార్యములు 12వ అధ్యాయ ప్రకారమైన పేతురు చెరసాల జీవితం మరియు క్రొత్త నిబంధనలోని ఇతర రెఫరెన్సుల ద్వారా ఈ భావము గూర్చి మనము మరి ఎక్కువ నేర్చుకుంటాము. కాబట్టి అపోస్తలుల కార్యముల పుస్తకము యొక్క గ్రహీత అతని మనస్సును కలవరపర్చుచుండిన ప్రశ్న కలిగి ఉండిన వాడని మనము నమ్ముతున్న తెయోఫిలాయే. ఈ పుస్తకము అతని సందేహాత్మకమైన ప్రశ్నకు సమాధానమిస్తుంది. మనకు ఆది సంఘము యొక్క చరిత్రను తెలుపుతున్నది. ఈ పుస్తకము యొక్క ఉద్దేశము మరియు రూపకల్పన. ఈ పుస్తకంలో అపోస్తలులు చేసిన ముఖ్యమైన పనులు మరియు కార్యములు ఉన్నవని అపోస్తలుల కార్యములు అని పెట్టబడిన ఈ పుస్తకము పేరు సూచిస్తున్నది. దీని మూల గ్రంథ పాఠము పేతురు మరియు పౌలు చేసిన కార్యములను ప్రత్యేకించి నొక్కి చెప్పుతున్నది. ఆది సంఘమును గూర్చిన చారిత్రాత్మకమైన వర్ణన ద్వారా ఈ పుస్తకము యొక్క ఉద్దేశము మరియు రూపకల్పన, మెస్సియా అయిన యేసు ఎవరు, పరిశుద్ధాత్మ కార్యాలేమిటి, యూదులు మరియు అన్యజనులయుండి నూతనంగా క్రీస్తును అంగీకరించిన వారి క్రైస్తవ జీవిత విధానం ఉండాల్సిన తీరేమిటి మొదలగు విషయాలపై దాని దృష్టిని కేంద్రీకరించుచున్నది. ఇది సాధ్యమవడానికి కొన్ని అంశాలు తెలుసుకొనవలసి ఉంటుంది. అవేవనగా ప్రవచనము మరియు ఆయన పునరుత్థానము రుజువు చేసినట్టు యేసు ఎంతో కాలంగా ఎదురు చూడబడిన మెస్సియా, అపోస్తలుల 1వ అధ్యాయములో చూచినట్టు ఆయన పరిశుద్ధాత్మతో బాప్తిస్మమిచ్చునని యేసు ఇచ్చిన వాగ్దానము, పరిశుద్ధాత్మ సాధికారం ఇచ్చుట మరియు ఆయన మన అంతరంగములో నివసించుట, ప్రభుత్వమునకు సంబంధించినంత వరకు క్రైస్తవ విశ్వాసికి గల బాధ్యతలు మరియు ప్రత్యేక అర్హతలను ఎరిగి ఉండుట, నూతన జన్మము అనుభవింపబడు మనస్సు మారి క్రీస్తును అంగీకరించుట అనే ప్రక్రియ ద్వారా ఒకడు దేవుని కుటుంబంలో సభ్యుడవుతాడు. పెంతెకోస్తు దినాన యూదుల ప్రణాళిక అంతా నెరవేరి పరిశుద్ధాత్మ నియమము చేత అది రద్దు చేయబడింది. క్రైస్తవ్యము యొక్క సార్వత్రిక స్వభావమేమయ్యున్నది? ఇయ్యబడిన వాగ్దానములు, సువార్త వలన కలుగు ఆశీర్వాదములు అన్నీ సకల ప్రజలకు చెంది ఉన్నవని మనము అపోస్తలుల కార్యముల పుస్తకము ద్వారా తెలుసుకుంటాము. దేవుడు పక్షపాతము చూపించడనే విషయాన్ని మనము అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయమును అధ్యయనము చేసినప్పుడు తెలుసుకుంటాము. సంఘము చేపట్టిన పనులు మరియు చేసిన ఆరాధనలకు సంబంధించిన ప్రతి వివరము ఈ పుస్తకములో తెలుపబడినవి. వాగ్దానము మరియు ఆరోహణము. పునరుత్థానుడైన క్రీస్తు ఇచ్చిన ఆదేశములు. ఓ తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును అనగా లూకాసు వార్తను రచించి తిని. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. అపోస్తలుల కార్యములు
ఒకటో అధ్యాయం 1-3 అపోస్తుల కార్యముల మొదటి అధ్యాయముతో మొదలుపెట్టి 8వ అధ్యాయం 4 వరకు చదివినట్లయితే క్రీస్తు ఇచ్చిన ఆదేశముల ప్రకారం సంఘము ఎలా ఆరంభమయ్యింది, ఎలా అభివృద్ధి చెందినది, మరియు ఎక్కడెక్కడికి ఎందుకు చెదిరిపోయినది మొదలగు విషయాలు మనకు తెలుస్తాయి. ఈ కొన్ని అధ్యాయాలు యెరూషలేము పట్టణములోని ప్రభు సంఘము యొక్క ఆరంభము మరియు అభివృద్ధి గూర్చి మనకు తెలియజేస్తాయి. క్రీస్తు శరీరము స్థాపింపబడుట లేదా జన్మించుట గూర్చి మనము ప్రత్యేకంగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో నేర్చుకుంటాము. ఎదురు చూడబడిన దినములు సంఘము ఆరంభం చేయబడుటకు కారణమైన సంఘటనలు మనము అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయములో చూస్తాము. ప్రభువు చేయడానికి మరియు బోధించడానికి ఆరంభించిన దానినంతటిని లూకా మొదటి కొన్ని వచనాల్లోనే ప్రస్తావించుచున్నాడనే విషయాన్ని గమనించండి. మన ప్రభువు కేవలము ఒక ఉపదేశకుడు మాత్రమే కాదు, ఆయన తాను చెప్పిన ప్రకారం చేశాడు. ప్రభు యొక్క చర్య ఇదే, ఆయన సిద్ధాంతము కూడా ఇదే. ఇంకా లూకా తన సువార్తలో రాసిన విషయము కూడా ఇదే. మన ప్రభు అయిన యేసు శారీరకంగా ఆరోహణమయ్యాడని లూకా సువార్త 24వ అధ్యాయములో లూకా చెప్పుతున్నాడు. ఈ సంఘటన అపోస్తుల కార్యముల మొదటి అధ్యాయములో వ్రాయబడి ఉన్నది. యేసు సశరీరుడుగా తిరిగి పరలోకమునకు ఆరోహణుడగుటకు ముందు ఆయన అపోస్తులకు కొన్ని నిర్దిష్టమైన తన తొలి ఆదేశములను జారీ చేశాడు. మహా ఆదేశము అని మనము పిలుస్తున్న ఆదేశమునిచ్చాడు. ప్రభువు అపోస్తులకు తన ఉత్తర్వులను జారీ చేసిన విషయాన్ని గమనించండి. వారు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తూ సమస్త జనులను శిష్యులుగా చేయవలెనని ఆయన వారికి ఆజ్ఞాపించాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-20 వరకు మరియు మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వరకు. ఈ ఉత్తర్వులను మన ప్రభువు పరిశుద్ధాత్మ చేత లేదా పరిశుద్ధాత్మ ద్వారా జారీ చేశాడు. గనుక మన ప్రభు యొక్క పరిచర్య మొత్తం, అనగా ఆయన బాప్తిస్మం మొదలుకొని గ్రంథస్థం చేయబడినట్టు ఆయన ఉపదేశములు మరియు ఆయన పరిచర్య అంతా పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వము, పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము, మార్గనిర్దేశనము మరియు పరిశుద్ధాత్మ యొక్క సూచనల ప్రకారం కొనసాగిందని ఈ విషయం సూచిస్తున్నది. యేసు తన శిష్యులకిచ్చిన మరికొన్ని నిర్దిష్టమైన ఆదేశములను మనము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 4-5 చూడవచ్చు. అచ్చట ఇలా వ్రాయబడి ఉన్నది: ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. ఇది పరిశుద్ధాత్మను పంపుటకు సంబంధించి మన ప్రభువు తన అపోస్తులకిచ్చిన చివరి వాగ్దానము. అయితే పరిశుద్ధాత్మలో బాప్తిస్మము వాస్తవంగా ఏమయ్యుండిందో దాని గూర్చిన వ్యాఖ్యానము 2వ అధ్యాయం వరకు ప్రత్యేకంగా దాచబడి ఉంటుంది. 1వ అధ్యాయం 6 మనము ఇలా చదువుతాము: కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడిగిరి. ఈ ప్రశ్న స్వభావమును చూస్తే ప్రభువు శాపింపనయుండిన విడుదలను కలుగజేసెడు ఆత్మ సంబంధమైన క్రీస్తు రాజ్యమును గూర్చిన సంపూర్ణ విలువ
మరియు గ్రహింపు వారికి ఇంకా కలగలేదనే విషయం బయటపడుతున్నది. సత్యమును గూర్చి మన ప్రభువు తన మరణమునకు మునుపు వారికి పలుమార్లు తెలిపాడు. కాబట్టి దాని గూర్చి లోతుగా చర్చించడానికి బదులు ఈ క్రింది విధంగా సమాధానమిస్తున్నాడు. అందుకాయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూది గంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 7-8 వరకు. నియమింపబడిన సమయము వచ్చినంత వరకు మీరు ఇచ్చట యెరూషలేము పట్టణములో కనిపెట్టుకొని ఉండినట్లయితే తండ్రి యొక్క కుడి ప్రక్క నుండి నేను మీ కొరకు పంపించనయున్న పరిశుద్ధాత్మ మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తూ మీకు నేను ఇదివరకు నేర్పించిన విషయాలన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. నిర్దిష్టమైన ఆ సమయం వచ్చినప్పుడు మీరు నన్నడిగిన ప్రశ్నకు సమాధానమేమిటో మీరే తెలుసుకుంటారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని ప్రభువు సెలవిచ్చాడు. పరిశుద్ధాత్మ ప్రజల మీదకి దిగివచ్చిన లేదా ఒక వ్యక్తిపై కుమ్మరింపబడిన ప్రతిసారి ఈ పరిస్థితి పరిశుద్ధాత్మ ఒకరి అంతరంగములో నివసించుచుండినటువంటిదై ఉండలేదు. కానీ అది పరిశుద్ధాత్మ అనుగ్రహించు అద్భుత కార్యములను చేయు శక్తి అయి ఉండినదనే విషయాన్ని మనము అపోస్తలుల కార్యముల పుస్తకంలో గమనించాలి. ఈ విషయం మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పబడుతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేసే కార్యము మరియు ఆయన స్వభావమునకు సంబంధించిన ఈ భావము నేడు ఈ లోకంలో చాలా అపార్థం చేసుకొనబడుతున్నది. కాబట్టి పరిశుద్ధాత్మ వలన మీరు అద్భుత కార్యములను చేయు శక్తి నొందెదరని యేసు అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 7-8 వచనాల్లో చెప్పాడు. ఆయన మీ మీదికి వచ్చును. అప్పుడు మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూది గంతముల వరకును నాకు సాక్షులయ్యుందురు. ఈ వాగ్దానము అమలు చేయబడిందని మనము తెలుసుకుంటాము. యెరూషలేములో సుస్థిరమైన సంఘము స్థాపింపబడుతుంది. వారు యూదయలోని ఇతర ప్రాంతాలకు వెళ్తారు. చివరకు సమరయలోనికి ప్రవేశిస్తారు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. పౌలు అన్యజనుల మధ్య చేయుచుండిన తన పరిచర్యను 13 మరియు 14వ అధ్యాయాల్లో ప్రారంభిస్తాడు. ఆ తరువాత తన ఇతర మిషనరీ ప్రయాణాలు చేపట్టుతాడు. చివరకు చక్రవర్తి ఏలుచుండిన సామ్రాజ్యములోని రోమా పట్టణానికి చేరుకున్న విషయాలను మనము చదువుతాము. మన అధ్యయనం యెరూషలేముతో మొదలవుతుంది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం రోమా పట్టణముతో ముగుస్తుంది. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం. ప్రభువు ఇలా సెలవిచ్చాడు. ఏమి జరగబోతున్నదంటే యుద్ధ ప్రాతిపాదికన మీరు కదం తొక్కుతూ ముందుకు కదలి వెళ్లాల్సిందే అని నేను మీకు ఉత్తర్వులు జారీ చేస్తున్నాను. మీరు బూది గంతముల వరకును నాకు సాక్షులై ఉంటారు. కాబట్టి క్రీస్తు పరలోకమునకు ఆరోహణము కాకమునుపు తన శిష్యులకు 2 ముఖ్యమైన ఉత్తర్వులిచ్చాడని మనము లేఖనాల్లో చూస్తాము. ఒకటి, వారు సర్వలోకమునకు వెళ్ళాలంటూ మహా ఆదేశమునిచ్చాడు. రెండవది, తన తండ్రి వాగ్దానము చేసిన వరము కోసము కనిపెట్టుకొనవలనని చెబుతూ పరిశుద్ధాత్మ గూర్చిన వాగ్దానమునిచ్చాడు. ఇంకా అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం మొదటి 3 వచనాల్లోనే వ్యాఖ్యానింపబడాల్సిన అవసరతకు గల 2
ప్రత్యేక పదాలున్నాయి. ఈ మూల గ్రంథ పాఠంలోని మొదటి వచనములో వాడబడిన అపోస్తలుడు అనే పదం ఒక నియమిత కార్యముపై పంపబడినవాడు అని అర్థమిస్తుంది. ఒకరు క్రీస్తు అపోస్తలులై ఉండాలంటే కొన్ని ప్రామాణిక యోగ్యతలు లేదా అర్హతలుండాల్సిన అవసరం ఉండింది. దీనికి తారతమ్యంగా సంఘాల్లో అపోస్తలులు ఉండిరని మనము 13వ అధ్యాయం మరియు 14వ అధ్యాయాల్లో చూస్తాము. వారు క్రీస్తు అపోస్తలులై ఉండిరా లేక ఆయా సంఘములకు సంబంధించిన అపోస్తలులై ఉండిరా అనే విషయాన్ని ఆ సందర్భమును బట్టి మనము నిర్ధారించవచ్చు. అంతియొకయ సంఘం కొంతమంది సహోదరులను పంపిస్తూ వారు క్రీస్తును గూర్చి బోధిస్తూ క్రీస్తు సువార్తను ప్రకటించవలనని ఒక నియమిత కార్యముపై పంపబడిన వారిగా చేసింది. అయితే అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయములోని అపోస్తలులు క్రీస్తు అపోస్తలులై ఉండిరి. 1వ అధ్యాయం 3వ వచనములో వాడబడినట్టు రాజ్యము అనేది మరి ఎక్కువగా వ్యాఖ్యానింపబడాల్సిన రెండవ పదము. రాజ్యము అనే పదం కొన్నిసార్లు క్రీస్తు శరీరమును అనగా సంఘమును సూచిస్తుంది. కొన్ని పర్యాయాలు అది మన జీవితములు, మన హృదయములు మరియు మన మనస్సుల్లో గల దేవుని ఆధిపత్యమును మరియు ఏలుబడిని సూచిస్తుంది. ఆయన శిలువ మరణమునకు మునుపు ప్రభువు తెలియజెప్పిన సందేశం ఇదే. రాజ్యము సమీపించియున్నదని చెప్పుతూ గనుక సహోదరులు ఆయన రాజ్యం వచ్చునట్లు ప్రార్థించాలని వారిని అడిగాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 నుండి 10 వరకు. ఈ రాజ్యము వాస్తవంగా స్థాపింపబడిన విషయాన్ని మనము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో చదువుతాము. 40 దినములు పునరుత్థానమైన పరిచర్య. ప్రభువు శిలువ శ్రమలను అనుభవించి శిలువ మీద మరణించి తిరిగి లేచిన తరువాత తనను తానే సజీవునిగా ప్రత్యక్షపరచుకున్నాడని గ్రంథస్థం చేయబడిన విషయం మనకు తెలియజెప్పుతున్నది. యేసు ఆరోహణము కాక మునుపటి 40 దినములు ఒక భాషాంతరము చెప్పుతున్నట్టు ఆయన సశరీరుడుగా మృతులలో నుండి లేచాడనుటకు ఒప్పింపజేసేవి మరియు పొరపాటున పడజాలని రుజువులను ఆయన చూపించుచుండెననే వివరము మనకు అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 1 నుండి 3 వచనాలలో చెప్పబడింది. యేసు పునరుత్థానుడైన మీదట చేసిన పరిచర్య యొక్క కాల వ్యవధి గూర్చి క్రొత్త నిబంధనలో ఈ ఒక్కచోటే మనము చూడగలము. ఈ వ్యవధిలో దేవుని రాజ్యము పెంతుకోస్తు దినము మొదలుకొని వారి హృదయాల్లో వారి జీవితాల్లో నెలకొనియుండు దేవుని పరిపాలన, దేవుని సార్వభౌమత్వము గూర్చి క్రీస్తు వారితో మాట్లాడుచుండెను. ఆయన సశరీరుడుగా పునరుత్థానుడైన తర్వాత ఆయన నిజముగా తనను తాను సజీవునిగా ప్రత్యక్షపరచుకున్నాడనే విషయాన్ని జ్ఞాపకముంచుకొనండి. సువార్తలలో వ్రాయబడినట్టు 10 వెవ్వేరు సమయాల్లో లేక సందర్భాల్లో ప్రభువు తనను తాను కనపరుచుకున్నాడు. ఈ ప్రత్యక్షతల లక్షణాలను గమనించండి. అవి కంటికి కనబడిన ప్రత్యక్షతలు, అవి చెవికి వినబడినవి. మనము 3వ వచనములో చదువుతున్నట్టు ప్రభువు వారితో మాట్లాడాడు. ఆయన స్పర్శనీయమైన వాడై ఉండెను. వారాయనను తాకి చూశారు. యేసు సశరీరుడిగా పునరుత్థానుడయ్యాడని తోమాను ఒప్పించాల్సి వచ్చిన విషయమును గూర్చి యోహాను 20వ అధ్యాయములో చెప్పుతున్నట్టే లూకా 24వ అధ్యాయం 39వ వచనము కూడా చెప్పుతున్నది. కొన్నిసార్లు ఆయన చాలా అకస్మాత్తుగా కనిపించాడు
లూకాసు వార్త 24 అధ్యాయం 13 వచనం, యోహాను సువార్త 20 అధ్యాయం 19 నుండి 26 వచనాలలో చూపిస్తున్నట్టు ఆయన అప్పుడప్పుడు కూడా కనిపించాడు. అయితే క్రీస్తు మరియు ఆయన రాజ్యము అనేది బైబిలు ప్రధానాంశం గనుక ప్రభువు తాను పునరుత్థానుడైన పిమ్మట తన శిష్యులతో తన రాజ్యమును గూర్చి మాట్లాడాడు. ఆరోహణము. అపోస్తుల కార్యముల 1 అధ్యాయం అపోస్తుల కార్యముల 2వ అధ్యాయంలో లూకా రాయుచున్న సందర్భానికి దారితీస్తుంది. దీనిని గూర్చి మరి ఎక్కువ స్పష్టంగా తెలుసుకోవడానికి మనము ఆరోహణమును గూర్చి లూకా తాను రాసిన సువార్తలోను మరియు అపోస్తుల కార్యముల పుస్తకములోను తెలియజేసిన వివరమును చూడాలి. ఆరోహణమును గూర్చి లూకా రాసిన సువార్తలోని వివరములో యేసు సశరీరుడుగా ఆరోహణుడైన విషయానికి దారితీయు సంఘటనలు మరియు ఆ ఆరోహణమే వివరింపబడినవి. లూకాసు వార్త 24 అధ్యాయం. లూకాసు వార్త 24 అధ్యాయం 46 నుండి 47లో యేసు తన శిష్యులకిచ్చిన చివరి సందేశమును లూకా ఇలా తెలియజేస్తున్నాడు. క్రీస్తు శ్రమపడి 3వ దినము మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారుమనసును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది అని వారితో చెప్పెను. లూకాసు వార్త 24 అధ్యాయం 48 వచనములో వ్రాయబడినదే అపోస్తుల కార్యములు 1 అధ్యాయం 8 వచనములో వ్రాయబడినట్టు మనము చదువుతాము. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఆ తరువాత 49 వచనములో, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడి అని లూకా రాసినట్టు చూస్తాము. యేసు తిరిగి పరలోకమునకు ఆరోహణుడైన విషయాన్ని లూకా ఇలా రాస్తున్నాడు. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా, అనగా ఆయన వారి కొరకు ప్రార్థన చేయుచుండగా, ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. లూకాసు వార్త 24 అధ్యాయం 50 నుండి 53 వరకు. 53వ వచనాన్ని ఖచ్చితంగా జ్ఞాపకముంచుకోవాలి. ఎందుకంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం ప్రకారం పరిశుద్ధాత్మ వారిపైన తన వరములను కుమ్మరించినప్పుడు అపోస్తులు దేవాలయ ప్రాంగణములో ఉండిరి. వారు అన్య భాషల్లో దేవుని స్తుతించారు, సువార్త ప్రకటించారు. వారు దేవాలయములో ఉండినప్పుడు దేవుని స్తుతించుటలో ఎంతో ఎక్కువ సమయం గడిపారని లూకా మనకు తెలియజెప్పుతున్నాడని జ్ఞాపకముంచుకొనండి. ఆరోహణమును గూర్చిన అపోస్తుల కార్యములోని వివరములో అపోస్తుల కార్యములు 1 అధ్యాయం 9 నుండి 10 వచనాల్లో లూకా ఇలా రాస్తున్నాడు. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరిచూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి స్పష్టంగా పరలోకము నుండి వచ్చిన 2 దేవదూతలు ఇచ్చట ఉంటున్నారు. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో
ఆ రీతిగానే అనగా సహజంగానే కంటికి కనబడుచు మరియు శరీర రీతిగా అని అర్థము. ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినము నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 11 నుండి 13 వరకు. అపోస్తలులు మేడగదిలో కూడుకొని ఉండిరి. వారి పేర్లు ఇతరులతో కూడా ఈ జాబితాలో ఇవ్వబడినవి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 13 నుండి 14 వరకు. మన ప్రభువు తల్లి మరియు ఆయన సహోదరుల గూర్చినది ఇది చివరి రెఫరెన్సు అనేది గమనించదగ్గ విషయం. అదొక ఆసక్తికరమైన విషయం. మన ప్రభువు సశరీరుడుగా ఆరోహణమగుట గూర్చి ఈ వచనాల్లో గల కొన్ని విషయాలను గమనించండి. మన ప్రభువు పైకెత్తబడ్డాడు. ఒక మేఘము ఆయనను కమ్ముకొన్నది. ఆయన తిరిగి పరలోకమునకు ఆరోహణుడయ్యాడు. ఆయన మహిమాన్వితమైన శరీరంతో పరలోకమునకు ఆరోహణుడయ్యాడు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి పరిపాలించుటకును ఆధిపత్యము కలిగియుండుటకును ఆరంభించాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనము ఈ విషయాలను చదవబోతున్నాము. అపోస్తలుల యొద్ద 2 దేవదూతలు నిలిచియుండి యేసు మరలా 2వసారి వచ్చునని వారికి తెలియజెప్పినట్టు 1వ అధ్యాయం 10వ వచనం మరియు 11వ వచనములో వ్రాయబడింది. ఇది ఎంతో ముఖ్యమైన అంశమై ఉన్నది. అందుకే ఒకానొక దినాన మన ప్రభువు కంటికి కనబడునట్టుగాను సశరీరుడుగాను ప్రత్యక్షమగునని హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27 నుండి 28 వరకు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, తెసలోనికైలకు రాసిన 2వ పత్రిక మరియు యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం చెప్పుచున్నవి. యేసు ఆరోహణమైన దినము మొదలుకొని పెంతుకోస్తు దినము వరకు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయములో యేసు ఆరోహణమును గూర్చి మనము నేర్చుకున్నాము. ఆ తరువాత యేసు అనుచరులు మరియు ఆయన ఆరోహణమైనది మొదలుకొని పెంతుకోస్తు దినము వరకుండిన 10 రోజుల వ్యవధిలో వారేం చేశారో మనకు తెలియజెప్పబడుతున్నది. అపోస్తలులు మరియు 120 మంది ఇతరులు మేడగదిలో కూడుకొని ఉండిరి. 1వ అధ్యాయం 13వ వచనం. నిజమే, కాని కూడుకొని ఉండిన ఈ 120 మంది ఎవరు? వారు క్రీస్తు అపోస్తలులు. లూకా వారి పేర్లను పేర్కొంటున్నాడు. ఇంకా వారు కొందరు శిష్యులు, యేసు బంధువులు మరియు ఆయన తల్లి. మన ప్రభువు ఒక పర్యాయం 500 కంటే ఎక్కువ మందికి ప్రత్యక్షమయ్యాడని మనకు తెలిసిందే. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం. కాబట్టి వీరిలో కొందరు ఆయన అనుచరులైన తరువాత ఆ 120 మందిలో భాగమై ఉండుట సాధ్యమే. ఇంకా యేసునకు అనేక మంది గలిలియా ప్రాంతమునకు చెందిన శిష్యులుండిరి. ఎందుకనగా ఆయన ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉపదేశించాడు
బోధించాడు గనుక ఆ మేడగదిలో కూడుకొని ఉండిన వారిలో వీరిలోని కొందరు కూడా ఉండవచ్చు. పరిశుద్ధాత్మ కుమ్మరింపబడక మునుపు మరియు పెంతుకోస్తు దినాన పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వారు శక్తి నొందక మునుపు ఈ శిష్యులు ఏం చేశారు? వారందరూ కూడుకొని ఎడతెగక ప్రార్థన చేయుచుండిరని వాక్యము చెప్పుతుంది. రాబోయే విముక్తి కలుగజేసెడి మన ప్రభువు యొక్క ఆత్మ సంబంధమైన రాజ్యమును గూర్చిన సిద్ధపాటు విషయములో దేవుని ఆశీర్వాదములను మరియు ఆయన చిత్తమును వెదుకుట ఎంత ముఖ్యమో గమనించండి. ఆహా, క్రొత్త నిబంధన సంఘము యొక్క మొట్టమొదటి దినము కొరకు సిద్ధపడుటకు అది ఎంత సరైన విధానము కదా! వారు ప్రార్థన చేయడానికి తమ్మును తాము అంకితం చేసుకున్నారు. వారు ఈ విధంగా బహిరంగముగానైతేనేమి మరియు వ్యక్తిగతంగానైతేనేమి తమ్మును తాము ప్రార్థన చేయుటకు అంకితము చేసుకొనుట గూర్చి మనము చదవడము ఇదే చివరిసారి కాదు. ఈ సమయంలో ఇతర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇస్కరియోతు యూదా స్థానములో మరొకరిని ఎంపిక చేసుకునవలసి ఉండింది. ఇదొక అత్యంత ప్రాముఖ్యమైన సంఘటనయుండింది. ఆ ఎంపిక ప్రక్రియను గూర్చి లూకా మన కొరకు అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 15వ వచనములో వ్రాయడంతో తరువాత అధ్యాయం మొదలవుతుంది.